హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు షర్మి సేస్. ఇవాల్టి వీడియోలో మా కృష్ణాష్టమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మీకు చూపిపోతున్నాను. ముందుగా అయితే లక్కీని రెడీ చేసాం. లక్కీని రెడీ చేసేదే బిగ్ టాస్క్. యాక్చువల్లీ లక్కీ రెడీ అవ్వను అనేసి అన్నాడు. సరే అనేసి ఇంకా నార్మల్లీ ఏ ఊరైనా కానీ కిడ్స్ 2 years లోపలైతే అది మన చేతిలో ఉంటుంది. నెక్స్ట్ 2 years పైన అయితే వాళ్ళ ఒపీనియన్ తీసుకునే మనం చేయాలి, ఎందుకంటే వాళ్ళు అలో చేయరు కాబట్టి. సో లక్కీని అడిగితే నేను చేసుకోను అన్నాడు. ఓకే ఫైన్ అని వదిలేశాను. మళ్ళీ సడన్గా ఎలా రెడీ అవ్వాలి ఏమనేసి అడిగినాడు. డీటెయిల్స్ చెప్పాను. ఓకే ఏమనుకున్నాడో తెలియదు. ఓకే రెడీ అవుతాను అన్నాడు. సరే క్విక్గా, అసలు ప్లానే లేదు, ఇంకా చెప్పింది ఆలస్యం. నేనైతే ఇంకా ఫుల్ రెడీ చేసేసాను. లక్కీని అలా రెడీ చేసి చూసుకోవడం నాకు చాలా ఇష్టము. ఎంత క్యూట్గా మాట్లాడతాడో చూడండి. నాకు కోల్డ్గా ఉంది, డ్రెస్ వేసుకోకపోతే కోల్డ్గా ఉండదా అనేసి ముందే ప్లాన్ ఉంటే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాము. ఇంకా లేదన్నాడు అనేసి నేను ఈజీ తీసుకున్నాను. ఇంక సడన్గా చెప్పే కొద్దికి ఫాస్ట్గా అన్నీ గ్రాప్ చేసుకున్నాను. జ్యువెలరీ అండ్ లక్కీది, నేను లక్కీ పుట్టినప్పుడు ఫస్ట్ ఇయర్ ఈ జ్యువెలరీ చేశాను. సో సెకండ్ ఇయర్ నేను తెచ్చుకోలేదు కాబట్టి నార్మల్ మళ్ళీ ఇంకొకటి DIY చేశాను ఇక్కడ. అండ్ థర్డ్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ ఇదే యూజ్ చేశాను. చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇది లక్కీ పుట్టినప్పుడు అయితే నేను 1 week పట్టింది నాకు. లక్కీ పుట్టిన 2.5 monthsకే కృష్ణాష్టమి వచ్చింది. అప్పుడు ఇంకా నేను రికవర్ అవ్వలేదు. అయినా కానీ లక్కీ ఫస్ట్ కృష్ణాష్టమి చాలా బాగా చేయాలనేసి ఫుల్ పాట్ రెడీ చేసి అండ్ జ్యువెలరీ అంతా చేసి, నా దగ్గర కొన్ని కుందన్స్ ఉన్నాయి. సో దాంతోనే DIY చేశాను విత్ క్లాత్ తీసుకొని. సో చాలా సాటిస్ఫాక్షన్, చాలా బాగా అనిపించింది. లక్కీకి నేను ఏం చేసినా కానీ నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. సో అలా లక్కీని రెడీ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. సో లక్కీ పుట్టినప్పుడు ప్రతి దానికి నేను, అంటే ఇప్పుడు కృష్ణాష్టమికి, వైకుంఠ ఏకాదశికి, శివరాత్రికి, సో అన్ని ఫెస్టివల్స్కి లక్కీని రెడీ చేసేదాన్ని. సో అన్నీ నేను ఆల్మోస్ట్ DIY చేసుకున్నాను, ఎక్కడ నేను బై చేసిందే లేదు. సో ఇంకా మీరు ఆ వ్లాగ్స్ చూడకపోతే వ్లాగ్స్ చూడండి, మన ఛానల్లోనే ఉండదు. గైస్, మన వీడియో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకునేది, లైక్ చేసేది మర్చిపోతున్నారు. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. సో ఇక్కడ ఫైనల్గా మన చిన్ని కృష్ణయ్య రెడీ అయిపోయాడు. ఎంత క్యూట్గా అనిపించాడో. నా డిస్టర్బ్ పోతుంది, నేను అదే చెప్తాను, నా డిస్టర్బ్ పోతుందేమో అని. భలే ముద్దుగా అనిపించినాడు. సో కొన్ని పోజెస్ పెట్టిపిచ్చి లక్కీ దగ్గర కొన్ని వీడియోస్, ఫొటోస్ అయితే తీశాను. లక్కీకి ఎంత బాగా గుర్తుందంటే, లక్కీ నేను ఫోటో షూట్ చేసిన చూపు, అమ్మ నువ్వు నాకు బటర్ ఇచ్చేది మర్చిపోయావు, బటర్ ఇవ్వాలి కదా కన్నయ్యకి, బటర్ ఇవ్వాలి కదా కృష్ణకి అనేసి చెప్తూనే ఉన్నాడు. సో అది నేను షూట్ చేసేది మర్చిపోయాను. సో బటరీ అని చెప్తూనే ఉన్నాడు. అండ్ కొంచెం ఆటలాడుకొని, సో దీంతో అయితే మా ఫోటోషూట్ కంప్లీట్ అయ్యి నేను నెక్స్ట్ పూజకి ఎత్తుకున్నాను. పూజకి అసలు ఏం చేద్దామనేసి ఐడియానే వస్తాను లేదు, సడన్గా ప్లాన్ చేశాను. ఫస్ట్ అయితే స్టిక్స్ తెచ్చి పెడదాము, లేదంటే ఇంకేమన్నా న్యూస్ పేపర్, లేదంటే నార్మల్గా A4 షీటు రోల్ చేసి పెడదాం అనుకున్నాను. ఫైనల్గా ఇంకా ఏందో అది పుషే చేయని అవ్వలేదు. ఫైనల్గా ఏం చేశానంటే స్ట్రా తీసుకొని 3 straws అటాచ్ చేసేసాను. అటాచ్ చేసి సాసర్ తీసుకొని నా దగ్గర థ్రెడ్ ఉంటే దాన్ని వేసి అయితే నేను ఇలా క్రాడల్ లాగా అయితే ప్రిపేర్ చేశాను. బాగా అనిపించింది నాకైతే. దాంతో ఇంకా కొంచెము న్యాచురల్ ఫ్లవర్స్తో డెకరేట్ చేశాను. కింద పీఠం చూసుకున్నారంటే నేను లాస్ట్ ఇయర్ చేశాను, పీఠం రెడీ చేసుకున్నాను. సో ఈ థర్మాకోల్తో పెయింట్ చేసేసి దాన్ని డెకరేట్ చేసుకున్నాను. సో నెమలి పింఛం వేసి, సో ఇప్పుడు అదే తీసుకొని దానిపైన అయితే ఇలా క్రాడల్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ కన్నయ్యని రెడీ చేస్తాను. సో సింపుల్ జ్యువెలరీ ఇది కన్నయ్యకి పెట్టేసి డ్రెస్ వేసేసి ఇలా అయితే చేశాను. అలా కన్నయ్యకి అన్ని జ్యువెలరీ ఫ్లూట్ అంతా పెట్టాక ఇలా అయితే సెట్ చేసుకున్నాను క్రాడల్ పైన. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. న్యాచురల్ ఫ్లవర్సే యూస్ చేశాను. అండ్ కన్నయ్య చుట్టూ రోజ్ పెటల్స్తో అయితే డెకరేట్ చేశాను. అండ్ లక్కీ దగ్గర అడుగులు వేయించాను. యాక్చువల్లీ లక్కీ కొంచెం పెరుగుతున్నాడు కదా, సో అడుగులు అయితే పెద్దదిగా వచ్చింది. అడుగులు డ్రై అయినాక ఇలా అయితే ఉంది. ఎంత బాగుందో చూడండి. అండ్ సింపుల్గా డెకోరేట్ చేసుకున్నాను. అండ్ ముగ్గు వేయకుండా ఫెస్టివల్ కంప్లీట్ కాదు కదా, సో ఏమంటే నేను కొంచెం ఇక్కడ పీకాక్ లాగా అండ్ ఫ్లూట్ వేసుకొని
కింద కుండలాగా వేసుకుని వెన్నలాగా వేసుకొని చేసుకున్నాను. అండ్ దానిపైన వచ్చి పాదాలు వేసుకున్నాను. చాలా బాగా అనిపించింది నాకు. యాక్చువల్లీ ముగ్గు వేసినాక దాన్ని నెక్స్ట్ డేకి క్లీన్ చేయాలని అనిపించదు, అంత క్లీన్గా ఉంటుంది. అండ్ చాలా ఫీల్ అవుతుంది, అయ్యో ఇంత క్లీన్గా ఉండేది మనం క్లీన్ చేయాలా అనేసి. సో ముగ్గు వేసుకుని అడుగులు వేసుకుని దేవుడిని డెకరేట్ చేసినాక మన లుక్ అయితే ఇలా ఉంది. సో ఎంత బాగుంది, కన్నయ్య నిజంగా నడుచుకొచ్చినట్టు అనిపించింది. అండ్ ఇక్కడ సింపుల్గా దీపాలు అంతా కొంచెం ఫ్లవర్స్ అయితే డెకరేట్ చేసుకుని కొంచెం ప్లాంట్స్ అయితే పెట్టాను. అండ్ కన్నయ్యకి వెన్న అటుకులే కదా ప్రసాదం, సో అది పెట్టాను. అది అయినాక నెక్స్ట్ ప్రసాదం చేసి పెట్టాను. అండ్ ఇక్కడైతే మనం దీపం పెట్టుకుంటున్నాము. నాకు ఏ ఫెస్టివల్ కానీ శారీ కట్టుకునేది చాలా ఇష్టము. సో శారీ డ్రేప్ చేసుకోలేకపోయాను, టైం సరిపోలేదు పూజ చేసేయాలనేసి ఫాస్ట్గా అయితే చేసేసాము. అండ్ ఫైనల్గా దీపం పెట్టాక అంత కన్నయ్యకి పూజ చేసుకున్నాక మనకి ఇలా పాజిటివ్గా అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో అది కానీ కమెంట్ చేసేది మిస్ చేయకండి. మాధవం గోపికా వల్లభం జానకీ నాయకం రామచంద్రం భజే. హరే జనార్దన కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మమోచన. జయ జనార్దన కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మమోచన. గరుడ వాహన కృష్ణ గోపికాపతే నయన మోహన కృష్ణ నీరజేక్షణ. జయ జనార్దన కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మమోచన. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే అండ్ ఫైనల్గా టెంపుల్ విజిట్తో అయితే వ్రాప్ చేసాము ఫెస్టివల్ని. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేసేది మర్చిపోకండి, కమెంట్ చేసేది మర్చిపోకండి. మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుంటాను. స్టే హ్యాపీ, బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్ గైస్.